హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి టెక్ ఛానల్. నేను అందరికీ తెలిసిందే యాపిల్ ఈవెంట్ అయితే జరిగిందని చెప్పి. సో అలాగే వాటిల్లో రెండు కొత్త ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు లాంచ్ చేశారు. ఒకటి వచ్చేసరికి యాపిల్ వాచ్ సిరీస్ 6 అని చెప్పి, అలాగే ఇంకొకటి వచ్చేసరికి ఐప్యాడ్ ఎయిర్. కొత్త యాపిల్ ఫోన్స్ అయితే ఈ ఈవెంట్ లో అయితే వాళ్ళు ఏం లాంచ్ చేయలేదు. సో మేబీ నెక్స్ట్ అక్టోబర్ మంత్ లో అయితే లాంచ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం వాచ్ సిరీస్ 6 గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వచ్చేసరికి 2 వేరియంట్స్ తో ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసరికి 44mm కానీ లేకపోతే 40mm తో కానీ వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు 41,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ రెండు మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా. సో ఒకటి జీపీఎస్ అలాగే ఒకటి సెల్యులర్ తో వస్తుంది. అలాగే ఈ రెండు వాచ్ లో మనము బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా యూజ్ చేసే ఈ ఫీచర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇదైతే చాలా మంచి ఫీచర్ అనమాట. సో హెల్త్ చాలా మనం కేర్ తీసుకునేకి. అలాగే యాపిల్ వాచ్ లో ఇంకొక వాచ్ కూడా ఉంది, ఎస్సీ అని చెప్పి స్పెషల్ ఎడిషన్ 44mm ఆర్ 40mm తో వస్తుంది అనమాట. కూడా జీపీఎస్ అలాగే జీపీఎస్ ప్లస్ సెల్యులర్ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ అయితే లేదనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐప్యాడ్ ఎయిర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా సరే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసరికి A14 బయోనిక్ చిప్ తో రన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి లేటెస్ట్ ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్. సో ఈ చిప్ ఇంకా మనకు ఐఫోన్స్ లో కూడా లేదనమాట. నెక్స్ట్ అప్కమింగ్ ఫోన్స్ లో అయితే మనం ఈ చిప్ ని చూడొచ్చు. సో ఇందులో వచ్చేసరికి యూఎస్బీ టైప్ సి కూడా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 54,000 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక ఐప్యాడ్ ఎయిర్ మోడల్ ఉంది, అది వచ్చేసి A12 బయోనిక్ చిప్ తో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఐఫోన్స్ లో అయితే ఈ చిప్ అయితే యూజ్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట యాపిల్ వాచ్ సిరీస్ 6 గురించి, అలాగే ఐప్యాడ్ ఎయిర్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ నుండి అందరికీ తెలిసిందే, వన్ ప్లస్ వాళ్ళు 6GB ర్యామ్ 64GB వేరియంట్ వచ్చేసరికి సెప్టెంబర్ లో లాంచ్ చేస్తామని చెప్పి అందరికీ తెలిసిందే. సో దీని డేట్ అయితే అనౌన్స్ చేశారు, 21 సెప్టెంబర్ నుంచి మనకు సేల్ అయితే ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి 24,999 అయితే పెట్టారు. అలాగే ఇంకా నెక్స్ట్ 80 రూమర్స్ కూడా వస్తున్నాయి. ఇంకా దానికన్నా ముందు మనం వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వాచ్ అలాగే వన్ ప్లస్ పవర్ బ్యాంక్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎల్జీ నుంచి చూసుకుంటే ఎల్జీ వాళ్ళు ఒక కొత్త కాన్సెప్ట్ ఫోన్ తీసుకొచ్చారనమాట. సో మనం ఎంతవరకు ఫోల్డబుల్ ఫోన్స్ చూసాం, డ్యూయల్ స్క్రీన్ ఫోన్స్ చూసాం. సో వీళ్ళు వచ్చేసరికి వింగ్ ఫోన్ అంటున్నారు అనమాట. ఈ వింగ్ ఫోన్ లో మనకు 6.8 ఇంచ్ ఎల్ఈడి డిస్ప్లే తో ఉంటుంది. 32 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా ఉంటుంది. 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు గింబల్ కెమెరా ఫీచర్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే షేక్స్ అండ్ బంప్స్ వచ్చినప్పుడు కూడా మనకు బ్యాలెన్స్ చేస్తుంది కెమెరాని నీట్ గా. అలాగే మల్టీ టాస్కింగ్ అయితే ఈ ఫోన్ చాలా యూస్ఫుల్ అనమాట. సో మనం పైన ఒక స్క్రీన్ లో కింద ఒక స్క్రీన్ లో మనకు నచ్చిన టాస్క్ అయితే మనం రన్ చేయొచ్చు. సో పైన గేమ్ ఆడుతూ కింద వీడియో చూడొచ్చు, లేకపోతే టెక్స్ట్ చేయొచ్చు, కాల్ మాట్లాడొచ్చు. ఇప్పుడు మనం పైన వీడియో చూస్తూ కింద సో నోటిఫికేషన్స్, మెసేజ్ కి రిప్లైస్. సో మల్టీ టాస్కింగ్ అనుకోండి. సో మీరు ఒకే ఫోన్ లో 2 టాస్క్లు అయితే ఒకే టైంలో చేయొచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఫోన్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. నెక్స్ట్ గూగుల్ నుంచి మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్ 5 గురించి ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. సో సెప్టెంబర్ 30 అయితే వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు. గూగుల్ పిక్సెల్ 5 వచ్చేసరికి మనకు 5G వేరియంట్ అనమాట. Snapdragon 765G ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, 4000 mAh బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 5 వాట్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఓఎల్ఈ డిస్ప్లే అయితే వస్తుంది. చూద్దాం ఈ గూగుల్ పిక్సెల్ 5 ఫోన్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ సామ్సంగ్ నుంచి F41 అని చెప్పి ఒక కొత్త సిరీస్ అయితే వీళ్ళు లాంచ్ అయిపోతున్నారు ఈ మంత్ లో. ఇది వచ్చేసరికి సామ్సంగ్ M31 కి సిమిలర్ గా ఉంటుంది. ఇందులో Exynos 9611 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఈ బడ్జెట్ ఫోన్ అనమాట. AMOLED డిస్ప్లే తో వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ప్రైస్ చూసుకుంటే మనకు 15 నుంచి 20,000 మధ్యలో అయితే ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టిక్ టాక్ గురించి. సో అందరికీ తెలిసిందే, ఒరాకిల్ కంపెనీ టిక్ టాక్ అయితే ఓన్ చేయబోతుంది అని చెప్పి. సో ఇది ఆల్మోస్ట్ నిజమే అనమాట. సో మేబీ మనం తన దగ్గరలో టిక్ టాక్ అయితే మళ్ళీ చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.